కలిపేసేయండి. సేమియా, బెల్లం, అట్లనే ఇలాచి పౌడర్, ఇంకా డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇంకా 1/2 లీటర్ పాలు. ఇవే మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం ఫస్ట్ పాలు కాగబెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సేమియా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మాత్రం సిమ్ లో పెట్టి ఫ్రై చేయండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది సేమియా. చూడండి, సేమియాని ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి సేమియాని కొంచెం ఉడకనియాలి. వాటర్ మాత్రం కరెక్ట్ గా పోయండి, లేదంటే పాయసం గట్టిగా అయిపోతుంది. సేమియా కరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసి సేమియా బెల్లం మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాగబెట్టిన పాలు మొత్తం పోసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఏమేయాలంటే ఇలాచి పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ గిట్ల వేసి మంచిగా కలిపేసేయాలి సేమియాని.